నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పవిత్ర అమర్నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర జూలై 3న ప్రారంభమై 57 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ముగుస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపారు. అమర్నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ ప్రకారం యాత్ర ప్రారంభానికి ముందు జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా శివుని ఆశీస్సులు కోరుతూ ప్రథమ పూజ నిర్వహిస్తారు. యాత్ర కోసం ఈ నెల 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ బ్యాంకులకు చెందిన 554 బ్రాంచ్ల ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ గుహలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని శివుని స్వరూపంగా భక్తులు విశ్వసిస్తారు. భక్తులు 2 మార్గాల ద్వారా ఈ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. ఒకటి సాంప్రదాయ పహల్గామ్ మార్గం కాగా మరొకటి బాల్తాల్ మార్గం. పహల్గామ్ మార్గంలో 34 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. దీనికి 35 రోజులు పడుతుంది. బాల్తాల్ మార్గం 14 కిలోమీటర్లు మాత్రమే ఉండి యాత్ర పూర్తి చేసి అదే రోజు బేస్ క్యాంప్కు తిరిగి రావచ్చు. ఈ 2 మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవరాశ పరాత్పర. రామభక్తుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. అయోధ్య రాముని ఆలయ నిర్మాణం పూర్తయినట్లు నిర్మాణ కమిటీ ప్రకటించింది. దాదాపు 1800 కోట్లతో ఆలయ నిర్మాణం పూర్తి చేశామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ధృవీకరించారు. ఆలయ నిర్మాణ బాధ్యతను తమకు 2020లో లాంఛనంగా అప్పగించినా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా ముందు నుంచే మొదలయ్యాయని తెలిపారు. న్యాయపరమైన చిక్కుముడులు తదితర కారణాల రీత్యా ఒక దశలో ఆశలు సన్నగిల్లిన దైవ నిర్ణయంతో నిర్మాణం పూర్తయిందని తెలిపారు. తొలుత రామ్లాల విగ్రహాన్ని కలపతో చేసిన చట్రం వంటి తాత్కాలిక నిర్మాణంలో స్థాపించారు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సురక్షిత ప్రాంతంగా ప్రకటించి అందులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేశారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజున నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమయ్యింది. తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. మాడ వీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను కనికరించారు. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ నామంతో 4 మాడవీధులు మారుమ్రోగిపోయాయి.
నెల్లూరు జిల్లా కోట మండలం గూడలిలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆది దంపతులు మహారథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి రథంపై కొలువు తీర్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వైద్యాల నడుమ స్వామివార్ల దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ జాతర మే 5 నుంచి మే 13 వరకు జరగనుంది. మే 5న చాటింపుతో మొదలై దొర, మాతంగి, బండ వేషాలు వంటి సాంప్రదాయ వేషధారణలలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. 13న విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. మే 5న ప్రారంభమయ్యే జాతర పోస్టర్ను ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం 2 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఆలయ అధికారులు మంచినీళ్లు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 1.30 కోట్లతో 2వ మెట్ల మార్గం ప్రారంభించిన ఆయన 11.40 కోట్లతో రత్నగిరిపై సీతారామ వసతి సముదాయం మొదటి దశ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. G+3 భవనంలో ఒక్కో అంతస్తులో 35 గదులతో 105 గదులు నిర్మిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.
పారిశుద్ధ్యం, అన్నదానం, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాజమహేంద్రవరంలోని మహాదేవుని సత్రంలో పుష్కర పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరంలో 9.55 కోట్లతో 6 అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. పుష్కరాల కోసం ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించామని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన 12 మంది మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పుష్కరాల కోసం ఇప్పటికే 18 పనులు ప్రారంభించామన్నారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో పెడితే, రెండవది సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 12 మంది ఈ గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి సమీక్ష కూడా చేశారు. వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనేక విషయాలని వారు ప్రస్తావన చేయడం జరిగింది. వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడెమొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. 40,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. కృష్ణా జిల్లా కోడూరులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆలయ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయం వద్ద ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్, కోట పద్మావతి, వరప్రసాద్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అమృత జగాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లోని దాసోహం ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు శ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఆశీర్వచనం అందించారు. అర్చకుల ద్వారా భక్తులు మంచి కార్యక్రమాలు చేయాలని శ్రీ రామానుజాచార్యులు కోరుకున్నారని తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం, రామాపురం, సంబెపల్లెలో రామాలయ నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ, తీతీదే సహకారంతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ₹1 కోటి నిధులతో వీటిని నిర్మిస్తున్నామన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.